హలో వ్యూవర్స్, వెల్కమ్ టు YoursMedia. నేను మహేష్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన YoursMedia యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఇక వివరాల్లోకి వెళ్తే వాట్ ఈస్ కెపాసిటర్, అలాగే కెపాసిటర్ టైప్స్ ఏంటి అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో కెపాసిటర్ను కండెన్సర్ అని కూడా అంటారు. ఈ కెపాసిటర్ ఒక ప్యాసివ్ కాంపోనెంట్ లైక్ రెసిస్టర్, మరియు కెపాసిటర్ను సాధారణంగా ఛార్జ్ను నిల్వ చేయడానికి ఉపయోగించబడుతుంది. కెపాసిటర్లో ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రూపంలో నిల్వ చేయబడుతుంది. అనేక విద్యుత్ మరియు ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో కెపాసిటర్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సో ఇవి లేనిదే అవి ఎలాంటి ఎక్విప్మెంట్స్ అనేవి, సర్క్యూట్స్ అనేవి డిజైన్ చేయలేరు. సో ఇది వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక సింబల్ అండ్ యూనిట్స్ గురించి మనం డిస్కస్ చేసినట్టయితే మనకి కెపాసిటెన్స్ ఇన్ ఫ్యారడ్స్లో కొలుస్తారు. అలాగే మీకు ఇక్కడ కెపాసిటర్ యొక్క సింబల్ అనేది కూడా వీడియోలో డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే టోటల్గా మనకి 6 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్, సెకండ్ వన్ మికా కెపాసిటర్, థర్డ్ వన్ పేపర్ కెపాసిటర్, ఫోర్త్ వన్ ఫిలిం కెపాసిటర్, ఫిఫ్త్ వన్ నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్, సిక్స్త్ వన్ సెరామిక్ కెపాసిటర్. ఇవి కెపాసిటర్ టైప్స్ అనమాట. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్లో దేని గురించి అన్న మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన YoursMedia యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.